వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారని గత ప్రభుత్వం హయాంలో అప్పటి మంత్రి వెడదల రజని పోలీసులతో వేధింపులు గురి చేయించారనేసి కూడా పల్నాడు జిల్లా ఐటీడీపీ చిలకలూరుపేట నియోజకవర్గ అధ్యక్షుడు పల్లి కోటేశ్వరరావు కోటి ఆరోపించారు. పోలీస్ స్టేషన్లో 5 రోజులు అక్రమంగా నిర్బంధించి తనను చిత్రహింసలు పెట్టారని తెలిపారు. ఈ మేరకు నర్సారావుపేట జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ కంచి శ్రీనివాసరావును కలిసి మాజీ మంత్రితో పాటు ఆయన వ్యక్తిగత సహాయకులు జయ పణీంద్ర కుమార్ రామకృష్ణ అప్పటి చిలకలూరుపేట పట్టణ సిఐ సూర్యనారాయణ పైన కూడా ఫిర్యాదు చేశారు. పోలీస్ స్టేషన్లో కొడుతూ ఉంటే ఆ దృశ్యాలను అప్పటి మాజీ మంత్రి రజనీ గారు చూపించినట్లుగా కూడా చెప్పుకొచ్చారు. ఆయన పైన కేసు పెట్టి చిత్రహింసలు పెట్టి కుట్టిన దృశ్యాలు కూడా ఆమె చూస్తూనే ఉండిపోయారని కూడా చెప్పుకొచ్చారు. ఇప్పుడు దీనికి సంబంధించి విడతల రజనీ గారు ఏ విధంగా స్పందిస్తారు, ఇందులో ఈ కేసు ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది అనేది కూడా చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.